Did you get ready in the dark or something? Cause you look like a beautiful nightmare. Hi, hello, good morning. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఈరోజు ఊరికే అలా గోల్డ్ స్కీమ్ ఒకటి కట్టాల్సింది ఉంది. మంత్ ఎండ్ అయిపోతుంది కదా. గోల్డ్ స్కీమ్ ఎలా కడుతున్నాను, ఎంత కడుతున్నానో చూపిస్తాను. ప్లస్ డిమార్ట్కి ఒకటి వెళ్ళాలి. మామిడికాయ పచ్చడిలోకి కొన్ని సరుకులు కావాలి. ఇవన్నీ నేను ఎలా వెళ్ళి ఎలా తీసుకొస్తాను, గోల్డ్ స్కీమ్ ఎలా పే చేస్తానో చూపిస్తాను నేను మీకు. సేవింగ్స్లో చెప్పాను కదా గోల్డ్ స్కీమ్ అయితే ఒకటి కంపల్సరీ కట్టాలని. సో నాతో పాటు మీరు రండి, మీకు చూపిస్తాను. వెళ్దామా? ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అలా అయింది. హనీని మేము వెళ్తుంటే నిద్ర లేచి బయటకు వచ్చింది. ఇవి చూపిస్తుంది నాకు. సో నేను వీడియోలో ఆన్లోనే ఉన్నాను, నేను మీకు చూపిస్తున్నాను. మామిడి తోటకి వెళ్ళాం కదా, అక్కడ తనకి కాయలు కోసినప్పుడు ఆ సొన ఇలా పడి మచ్చలైపోయినాయి. మొహం మీద కూడా పడింది. మొహం పైన పడలేదు మా, అది పుట్టుమచ్చ కాదు, పడింది పుట్టుమచ్చ. ఇంకా మేమైతే లలిత జ్యువెలరీస్కి వచ్చాము. అక్కడ బాక్సెస్ చూసారా, గోల్డ్ జ్యువెలరీ వీళ్ళు డెలివరీ చేస్తున్నట్టున్నారు. అడ్రసెస్ వేసి స్టిక్కరింగ్ చేసి ఉన్నాయి. అసలు లోపల చూడండి, ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. బిజినెస్ కూడా చాలా లాస్ కదా, ఏమీ లేవు. రావడానికి కూడా కొంచెం భయంగా అనిపించింది. కానీ ఓకే, మనం ప్రికాషన్స్ తీసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే చిట్కి వేరే కౌంటర్స్ ఉంటాయి. గోల్డ్ స్కీమ్స్ కట్టే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా. సో మేమైతే 15,000 కడతాము మంత్కి. సో ఇక్కడ ఏంటంటే ఒక కార్డు లిమిట్ అనమాట, 2,500 కట్టాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం వెళ్ళి 15,000 కడదాం అనుకుంటున్నామంటే వాళ్ళు 6 కార్డ్స్ ఇచ్చారు మాకు, 6 పే చేయమన్నారు. అది మొత్తం ఒకటే అకౌంట్లోకి వస్తుంది. సో మేము 15,000 కాబట్టి టైం పడుతుంది. సో కార్డ్ స్వైప్ చేసేసి మేము అడిగాం, టైం పడుతుందని చెప్పాడు అతను, అక్కడ కౌంటర్లో ఉండే అతను. అండ్ గోల్డ్ రేట్ కూడా కనుక్కున్నాము. స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూడలేదు ఫస్ట్. మేము వెళ్ళిన రోజు 4,570 సమ్ చేంజ్ అలా ఉంది. నేను రికార్డ్ చేశాను. అక్కడ లలితాలో స్క్రోలింగ్ వేస్తారు, చూపిస్తాను. సో ఊరికే అలా తను బిల్లింగ్ అవన్నీ మనకి ఇచ్చేలోపు నేను కౌంటర్స్ చూపిస్తాను. చూడండి, విజయవాడ బ్రాంచ్ ఇది. విజయవాడలో ఉన్న వాళ్ళందరికైతే తెలుస్తుంది, పెద్దది లలిత జ్యువెలరీస్. చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకో లలిత జ్యువెలరీలో గోల్డ్ ఫినిషింగ్ కొంచెం బయట జ్యువెలరీ మనం చేయించిన దానికి లలితాలో గోల్డ్ ఫినిషింగ్కి డిఫరెన్స్ అనిపిస్తుంది. చూస్తుంటే అలా అనిపిస్తుంది డిఫరెన్స్ ఉన్నట్టు. మీరు ఎవరైనా లలితాలో కొన్నవాళ్ళు నాకు కింద కమెంట్స్లో చెప్పండి, మీరు ఏమైనా తీసుకున్నారా, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో నేను లలితాలో ఇదే ఫస్ట్ టైం పే చేయడము. మేము విజయవాడలో గోల్డ్ ఎప్పుడు ఆంజనేయ జ్యువెలరీలో తీసుకుంటాము. లాస్ట్ టైం నాక్లో కూడా పే చేసాము. నాక్లో కూడా బాగానే అనిపించింది. బట్ నాకు ఎందుకో ఇప్పుడు లలితాలో ఎప్పుడు ఏం తీసుకోలేదు, చూస్తుంటే అలా అనిపిస్తుంది. మా మామయ్య ఎప్పుడు చెప్తానే ఉంటారు, బయట జ్యువెలరీ షోరూమ్స్లో గోల్డ్ వద్దు 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 అని. సో చూద్దాం, గోల్డ్ ఆర్నమెంట్ తీసుకునే వరకు. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద జడలు అవన్నీ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంటుంది. బట్ మనం పార్కింగ్లో నుంచి వచ్చాం కాబట్టి కింద స్టెప్స్లో నుంచి వచ్చాము. చూసారా, వినాయకుడు చాలా బాగుంటుంది. సో ఇదిగో ఇది గోల్డ్ రేట్, ఇది 4,570 ఉంది. సిల్వర్ రేటు, గోల్డ్ రేటు అలా స్క్రోల్ చేస్తారు. చాలా పెద్దది, చాలా ఖర్చు పెట్టి కట్టారు దీన్ని మాత్రం. అండ్ ఇక్కడ నేను చూపిస్తా చూడండి, ఇవి చాలా బాగున్నాయి. జడ అవి పెట్టుకుంటారు కదా, స్పెట్స్ కూడా గోల్డ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. స్పూన్స్, ఉగ్గు గిన్నెలు, గ్లాసులు. నేను అడిగా కూడా ఇవన్నీ గోల్డేనా అని. గోల్డే అన్నాడు. చాలా బాగున్నాయి. జడలు నాకు బాగా అనిపించింది. ఇంతకుముందు జడలు లేకుండే, ఇప్పుడు వచ్చినాయి జడలు. అండ్ చాలా బాగున్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి. 100, 200 అలా. జడ ఎన్ని గ్రామ్స్ పడుతుంది? ఇది మ్యాటా? 100 నుంచా? చిన్నపిల్లలదా? మేము మంత్కి 15,000 కడుతున్నాం కాబట్టి 1 మంత్ వాళ్ళు పే చేస్తారు. ఆల్రెడీ మనము పే చేసే మంతే వాళ్ళు కూడా 1 మంత్ పే చేసేసి వచ్చిన 2 మంత్స్ది ఆ మంత్ ఏ గోల్డ్ రేట్ అయితే ఉందో అంతకి మనకి వచ్చే గ్రామ్స్ మన అకౌంట్లో అయితే యాడ్ చేసేస్తారు వాళ్ళు. నెక్స్ట్ మంత్ నుంచి 2nd మంత్ మనకి 3rd మంత్ కౌంట్ అయింది. సో అప్పటి నుంచి మనకి లాస్ట్ వరకు
ఎంతైతే వస్తుందో దానికి మనం గోల్డ్ తీసుకోవచ్చు, గోల్డ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు, సిల్వర్ తీసుకోవచ్చు, అలా ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనీ మాత్రం రిటర్న్ ఇవ్వరు. సో నవంబర్కి అయితే అవుతుంది అనుకుంటా, మేము జనవరిలో అలా తీసుకోవచ్చు. సో ఇదిగో ఇన్ని మంత్స్ అయితే కట్టాము మేము జనవరి నుంచి. తను అదే చూపిస్తున్నారు. ఇవన్నీ కార్డ్స్, ఇవన్నీ మంత్కి 6 కార్డ్స్ వస్తాయి, 15,000 కాబట్టి. అదే 5,000 అలా అయితే ఒక 2 కార్డ్స్ అలా ఉంటాయి అంతే. అండ్ బిల్లింగ్ ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి మనము. సో ఇంకా మేము ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే లలితాలో చక్కగా సెక్షన్స్ ఉన్నాయి దేనికై, కౌంటర్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, ఫింగర్ రింగ్స్, అలా మొత్తం అన్ని దేనికై కౌంటర్స్ ఉన్నాయి. సో బాగుంటుంది వెళ్తే లోపల. అండ్ మేమైతే ఇంకా లలిత నుంచి బయటకు వచ్చేసాము. వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని చోట్ల ఇలానే ఉన్నాయి, బాగానే ఉంది. మేము ఇంకా బండి వేసుకుని వచ్చాము, ఎందుకంటే ఒక 3-4 పనులు ఉన్నాయి. కార్ తీసామంటే ఇంకా ట్రాఫిక్లో ఇంకా అంతే, ఎందుకంటే 12 వరకే కదా టైం. త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే డీమార్ట్కి వెళ్తున్నాము. చెట్లు నా దగ్గర ఎంత చల్లగా ఉందో, నీడలో వెళ్తున్నాం. చెట్లు లేని దగ్గర అయితే ఎండ వాచిపోయింది అసలు, అమ్మో. డీమార్ట్కి వచ్చాం. ఫస్ట్ భయపడ్డాము, జనం ఉంటారేమోనని. క్యూ సిస్టమ్ పెట్టారు కదా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు అలా ఉన్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. తాను బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు, నేను ఇంకా ట్రాలీ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా అంతే, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, శానిటైజర్ వేస్తున్నారు. లోపల కూడా ఎక్కువ మందిని ఉండనివ్వట్లేదు, అక్కడున్న స్టాఫ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తున్నారు. కొన్ని ఇక్కడ తీసుకున్న వాటికి బయట కొన్ని దొరకవు మాకు, మేము ఉండే ప్లేస్లో అని. పద్దాక బయట ఫుడ్ కూడా ఏం లేదు కదా, ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. సో అందుకనే ఒకసారి వస్తే ఒక 1 మంత్కి సరిపడా తీసుకెళ్తే అయిపోతుంది. ఏదో ఒకటి స్నాక్స్ అలా చేస్తానే ఉంటున్నాం కదా, వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి వచ్చినా సరే ఏం తినదు, కానీ ఇంట్లో ఉంటే ఈవినింగ్ అయితే ఆకలి అని అంటుంది. సో గోధుమ పిండి నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది, లాస్ట్ టైం తీసుకున్నాను. అండ్ ఆవకాయకి పచ్చడి చెప్పా కదా, పప్పు నూనె కావాలని ఇక్కడే తీసుకున్నాను. ఇది ఆవకాయ పచ్చడి పట్టే మార్నింగ్ వ్లాగ్ ఇది. మార్నింగ్ వెళ్ళొచ్చాము డీమార్ట్కి, నేను అందుకే ఆవకాయ సెపరేట్ వీడియో చేశాను. అండ్ ఇక్కడ డీమార్ట్లో బాస్మతి రైస్ చాలా బాగుంటాయి బిర్యానీకి. అలా కందిపప్పు కూడా లూజ్ ఉన్నవన్నీ చాలా బాగుంటాయి. ఒక గోధుమ పిండి ఒక్కటే నాకు నచ్చలేదు, మిగిలినవి గోధుమలు అవన్నీ ఉన్నాయి. గోధుమలు పిండి పట్టించుకోవాలంటే గోధుమలు కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము, మొత్తం చూపించలేదు, ఊరికే అలా పైన చూపించేసాను మీకు. బయటకు వచ్చి ఆ సరుకులన్నీ పెట్టేసి డిక్కీలో కొన్ని, సంచిలో కొన్ని పెట్టేసి శానిటైజ్ చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం, ఎందుకంటే ఉయ్యూరులో ఒక ఇల్లు ఉంది మాకు, అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి బాగా. ఆ ఇల్లు రెంట్కి ఏమి ఇవ్వలేదు మేము, ఊరికే ఉంటున్నారు చంద్రమును వాళ్ళ వైఫ్. తను వచ్చాడనమాట మామిడికాయలు తీసుకొని. సో అతను మా కోసం వెయిట్ చేస్తున్నాడని మేము ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇదిగో హనీ రెడీగా ఉంది. ఏం చేస్తున్నారని శానిటైజర్ వేసుకునే వచ్చింది. నేను ఇవన్నీ తీసినా అని తను కూడా మోసుకొని వెళ్తుంది, మొయ్యలేక లోపలికి. హెల్ప్ చేస్తుంది ఇంట్లో చిన్న పనులకి, బాగా అర్థం చేసుకుంటుంది. మనకి నేనేదైనా కిచెన్లో ఎక్కువసేపు వర్క్ చేస్తున్నా, అమ్మ నిదానంగా చేయమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు చేయకమ్మా అంటది. సో ఇదిగో ఇతనే చంద్రము. అయ్యా ఎగిరింది, నువ్వు నిదానంగా అని. అయితేలే, పైనకి ఎక్కి కోసేకాయలు లోపలి. చంద్రం అక్కడి నుంచి కూడా చాలా మామిడికాయలు తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ నేను ఉగాది వ్లాగ్ చూసుంటారు కదా, ఎవరైనా ఉగాది వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ఇది పక్కన మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు, దానిలో పెద్ద మామిడి చెట్టు ఉంది కదా బయట. ఉగాదికి కొన్ని కాయలు కోసాం కదా అందరికి ఇవ్వడానికి అని చెప్పి, ఇంటి పక్కన వాళ్ళకి, మాకు అలా. ఇప్పుడు ఇవి చెట్టు కాయలన్నీ ఆల్మోస్ట్ 1 మంత్ దాకా అయిపోయింది కదా, కాయలు బాగా తయారైనాయి. కాయలు ఏమవుతున్నాయి అంటే పండిపోయి కింద పడిపోతున్నాయి, పక్షులు, రామచిలుకలు, ఉడతలు అలా తినేస్తున్నాయి. సో చంద్రం వచ్చాడు కదా అని చెప్పి తనైతే బాగా కోస్తాడు. చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో చెట్టు పైన చిటారు కొమ్మ వరకు ఎక్కేస్తాడు, తనకు అలవాటు. అక్కడ కూడా ఉయ్యూరు దగ్గర ఇంట్లో కూడా చాలా పెద్ద చెట్లు, అవి చాలా ఓల్డ్వి, కొన్ని 30 years 20 years అలా ఉండొచ్చు, అంత పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ. అవి కూడా తను నిచ్చిన ఏ సపోర్ట్ లేకుండా చక్కగా అలా పైకి ఎక్కేసి కాయలు కోస్తాడు.
సో ఇలా కాయలు కోయడం వల్ల ఏంటంటే కాయలు పాడవకుండా పగిలిపోకుండా మనము చక్కగా నీట్గా వచ్చేస్తాయి. సో కోసాడు కాయలు, ఒక 90 కాయల వరకు అయితే వచ్చినాయి ఈ చెట్టు కాయలు. ఈ చెట్టు కాయలు ఏం కాయో తెలీదు, రకం ఏంటో తెలియదు అసలు. ఎవరో పెట్టారు, చిన్న మామయ్య వాళ్ళు కూడా రీసెంట్గానే కొనుక్కున్నారు కాబట్టి. బట్ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా ఇక్కడే, సో మాకు తెలుసు ఇది. ఈ కాయలు చాలా పుల్లగా చాలా బాగుంటాయి పచ్చడికి, మామిడికాయ పచ్చడికి. కాయలు ఏంటో తెలియదు అసలు. అండ్ ఇవి చంద్రం తీసుకొచ్చిన కాయలు, చాలా తెచ్చేసాడు. ఇవి నాటు రసాలంట, నాటు కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, చూస్తానికి క్యూట్గా, చాలా తీయగా ఉన్నాయి అంట. లక్ష్మమ్మ తేగానే ఒక కాయ తినింది. అండ్ ఇవి బంగినపల్లి కాయలు. కొబ్బరికాయల చెట్లు ఉన్నాయి అక్కడ, కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చాడు. వద్దని చెప్పాం అయినా సరే తీసుకొచ్చాడు. సో ఈ కాయలన్నీ, కొన్ని కాయలు తనతోటే పండ పెట్టేసాం. ఆల్రెడీ నేను నుజువీడి నుంచి తీసుకొచ్చిన కాయలు ఉన్నాయి కదా, అవి పండేసాం కదా, అవి మెట్ల కింద ప్లేస్ ఉంటే దాని లోపలికి తోసేసాము. అండ్ ఇవి కూడా సరే పంచిపెట్టేటప్పుడు ఆ కాయలతో పాటు ఇవి కూడా 2-3 అలా వేసేయచ్చులే అని చెప్పి ఇవి కూడా పండేయమంటే తనే పండేశాడు. గడ్డి ఉంది దగ్గరలో, గడ్డి తీసుకొచ్చి. ఈ బుట్టలు మొన్న మామయ్య బర్త్డే ఫంక్షన్ అప్పుడు రైస్ వరచడానికి తీసుకురమ్మన్నారు, స్టోర్ రూమ్లో పెట్టాను పడేయకుండా. సో అవి ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి కాయలు పండేయడానికి. సో బంగినపల్లి కాయలు సెపరేట్గా పండేశాడు. పండేసి తనే ఒక సైడ్కి కార్బైడ్ ఏమి వేయకుండా న్యాచురల్గా పండేస్తున్నాడు. కాయలు పండేసిన తర్వాత అందరికీ పంచేసాము. ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక 9 హౌసెస్కి ఇచ్చాము. అవి ఒక 10 కాయలు, ఇవి ఒక 10 కాయలు, అలా చంద్రం తెచ్చినాయి ఈ చెట్టు కాయలు మొత్తం అందరికీ పంచిపెట్టేసాము. ఇంకా తను వెళ్ళిపోయాడు, తనకి కొంత మనీ ఇచ్చేసాము వచ్చి మనకి హెల్ప్ చేసినందుకు. అండ్ ఇంకా నేను వంట చేసేస్తున్నాను. సీజన్ కదా, చింత చిగురు బయటకు వెళ్తే దొరికింది, చింత చిగురు తీసుకొచ్చి పప్పు చేశాను. మంచి సి విటమిన్ అండ్ చింత చిగురు చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను చింత చిగురు పప్పు వేసి, త్వరగా అయిపోతుంది కదా పప్పు అయితే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, అందుకని పప్పు తాలింపు వేస్తాను. నాకు బ్రౌన్ రైస్ నేను వెళ్ళేటప్పుడే రైస్ నానబెట్టుకుని వెళ్ళాను. అండ్ నేను అది కూడా కుక్ చేస్తాను. వాళ్ళకి వైట్ రైస్ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను, హనీకి అండ్ నానికి. చింత చిగురు పప్పు అండ్ నేను మినప వడియాలు, పిండి వడియాలు వేయించాను. పప్పులోకి బాగుంటాయి కదా అని చెప్పి. సో ఇక్కడైతే మేము లంచ్ తినేస్తున్నాము మధ్యాహ్నము. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు కూర్చోలేదు, ఏదో ఒక పని సరిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా ఇప్పుడు కొంచెం అన్నం తినేసిన తర్వాత ఆవకాయకి మొత్తం రెడీ చేసుకుని కలపాలి. సో మేము అన్నం తిని బయటకు వచ్చేలోపు 2 నుంచి ఇంకా పిచ్చి గాలి వేస్తుంది. అసలు ఎంత గాలి వేసిందంటే డమా సౌండ్లు వస్తున్నాయి, గాలి వేస్తుంది. చాలా బాగుంది వెదర్, ఒక్కటేసారి చేంజ్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ్ ఉంది, ఈవినింగ్కి ఫుల్ వర్షం పడింది చూడండి. ఇంకా నేను గ్రీన్ టీ పెట్టుకొని 5కి అలా మంచిగా గ్రీన్ టీ పెట్టుకుని తనకి నాకు అక్కడ బీట్రూట్ చెక్కలు అండ్ కొంచెం ఆనియన్ పకోడీ తింటున్నాడు తను, నేను. అండ్ హనీ అయితే ఆడుకుంటుంది, తను కూడా గ్రీన్ టీ తాగుద్ది. హనీ తాగింది. ముంత చూపించాలా, తీసుకురాపో. నిద్ర లేవగానే ముంత గుర్తొచ్చిందా నేను వీడియో ఎడిట్ చేస్తుంటే నీకు? నువ్వే చెప్పు. ఇదిగోండి, మా మమ్మీ నాకు కొత్త ముంత కొనిపించింది. ఇందులో అమ్మమ్మ ముంత పగలు కొట్టిన వీడియో చూసి అమ్మమ్మ నాకు 500 ఇచ్చింది. ఆ 500 ఇందులో వేసాను. ఇంకా డాడీ ఇచ్చిన కాయిన్స్ కూడా ఇందులో వేసాను. చూసారా, ఇది ఫ్రైడే మార్నింగ్ నేను వీడియో ఎడిట్ చేస్తుంటే నిద్ర లేసి వచ్చి నా ముంత చూపించమ్మా అని చెప్పి అడుగుతుంది. సో చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.